వేసవి అనగానే టక్కున గుర్తొచ్చేది మామిడికాయతో పాటు దాహాన్ని తీర్చే పుచ్చకాయ. మార్కెట్లో ఇవి పచ్చగా దర్శనమిస్తూ ఉంటాయి. వీటిని తింటూ హాయిగా మన దాహాన్ని తీర్చుకుంటూ ఉంటాం. అయితే ఈ వైరస్ విజృంభిస్తున్న క్రమంలో వీటిని కొనాలా వద్దా అని భయపడుతున్నారు. పుచ్చకాయలను కొనుక్కొని వచ్చి వాటిని శుభ్రం చేసుకొని, అంటే ఉప్పు నీటితో బాగా కడిగి ఆ తర్వాత తింటే మన ఆరోగ్యం కూడా శుభ్రంగా ఉంచుకోవచ్చు. ఇక శుభ్రం చేసేటప్పుడు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఒక్కోలా శుభ్రం చేస్తూ ఉన్నారు. మొత్తానికి శుభ్రం చేయడం మాత్రం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే పుచ్చ మొక్కలను తిని గింజలు పడేస్తూ ఉంటాం కదా, ఆ గింజలలో అనేక పోషక విలువలు ఉంటాయి. విటమిన్స్ తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్, మ్యాంగనీస్ ఇవి సమృద్ధిగా ఉంటాయి. పుచ్చ గింజలు అస్సలు పారేయకండి. అందులో ఉండే అమినోసైడ్స్ రక్తనాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ గింజలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఇక పుచ్చ గింజల్ని నీటిలో వేసి మరిగించి టీలా తాగితే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు తగ్గిపోతాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తి పెరగడానికి, ఏకాగ్రత పెరగడానికి, కండరాల కదలికల క్రమబద్ధీకరణలో పుచ్చ గింజలు తోడ్పడతాయి. ఎందుకంటే ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ మెదడు పనితీరులో సహాయపడడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ బారి నుండి మెదడును రక్షిస్తాయి. ఇక మోనోసాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండడం వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు లేకుండా చేస్తాయి. పుచ్చ గింజలలో ఉండే లైకోపిన్ అనే పదార్థం పురుషులలో వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్, అమైనో యాసిడ్లు శరీరంలో రక్తపోటును తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ఇక పుచ్చ గింజలు కండరాలు బలంగా ఉండేందుకు, కండరాల కణజాలాన్ని రిపేర్ చేయడానికి బాగా సహాయపడుతుంది. ఇక మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే పుచ్చకాయ, నిమ్మరసం కలిపి తాగండి. ఈ డ్రింక్ పిల్లలకు, పెద్దలకు ఎంతో శక్తినిచ్చి ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది. ఇక పుచ్చకాయ రసంలో కలకండ కలుపుకొని తాగితే తలనొప్పి మటుమాయమైపోతుంది. ఇక పుచ్చకాయ జ్యూస్ మీరు తాగుతూ ఉన్నట్లయితే మీ శరీరంలో వేడి తగ్గి మొటిమలు, పులిపిర్లు, చెమటకాయలు మొత్తం తగ్గిపోతాయి. ఇక తేన్పులు వస్తూ ఉంటే నల్ల ఉప్పును కలుపుకొని పుచ్చకాయతో పాటు తింటే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆ తేన్పులు కూడా మాయమవుతాయి. ఇక అధిక రక్తపోటు ఉన్నవారు తప్పకుండా వేసవి కాలంలో ఈ పుచ్చకాయను తినండి. ఇక మొత్తానికి అందం, ఆరోగ్యం రెండింటికి పుచ్చకాయ నంబర్ 1. డయాబెటీస్ ఉన్నవారు, హై బీపీ ఉన్నవారు, కంటి చూపు మెరుగుపరుచుకోవాలనుకునే వారు కూడా ఈ పుచ్చకాయను పిచ్చి పిచ్చిగా తింటే మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. కాబట్టి మరి తప్పకుండా పుచ్చకాయ బయట భాగాన్ని శుభ్రం చేసి లోపలి భాగంతో మీ ఆరోగ్యాన్ని శుభ్రపరచుకోండి. అలాగే పుచ్చకాయపై మీకు తెలిసిన టిప్ ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.